లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు యొక్క దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, అది ఒక చక్కని పొలం. ఆ పొలములో గొర్రెలు కాసేటువంటి కాపరులు. వారి మధ్యకు దూత దిగివచ్చింది. దిగివచ్చిన వెంటనే అక్కడ దేవుని యొక్క మహిమ ఏం చేశాది? ప్రకాశించగలిగాది. ఆ దేవుని యొక్క మహిమ ప్రకాశించిన వెంటనే వారు మిక్కిలి భయపడిరి. అప్పటికే క్రీస్తు జన్మించగలిగాడు. జన్మించిన సందర్భములో దేవుని యొక్క మహిమ ప్రకాశించెను. మీకందరికీ అర్థం కావాలి అంటే ఇది క్రిస్మస్ యొక్క మహిమ అని మనం చెప్పవచ్చు. ఆయన జన్మించిన సందర్భములో దూత దివిని విడిచి భూమికి వచ్చి గొర్రెలు కాస్తున్నటువంటి కాపరుల దగ్గరికి ఒక చక్కని వార్త ఇచ్చే సందర్భం అది. అక్కడ దేవుని మహిమ ప్రకాశించెను. ఎందుకు దేవుని మహిమ ఆయన జన్మించిన కాలములో ప్రకాశించాలి? వార్త అయితే ఇచ్చేయచ్చు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు, అంతటితో ముగించేయచ్చు. ఆయన జన్మించిన సందర్భములో ఆయన జన్మ వార్తను తీసుకుని గొర్రెల కాపరులకు అందించేటప్పుడు అక్కడ ఎందుకు దేవుని యొక్క మహిమ ప్రకాశించాలి? ఇది క్రైస్తవ సమాజము గ్రహించాలి. అసలుకి ఎవరా కాపరులు? ఎందుకు అక్కడ దేవుని మహిమ ప్రకాశించాలి అన్నది మనం ఆలోచించగలిగితే, పొలములో గొర్రెలు కాసే కాపరులు ఎవరో కాదు. బైబిల్ గ్రంథంలో చూడగలిగితే మొట్టమొదట గొర్రెల కాపరి ఎవరు అంటే నీతిమంతుడైన హేబేలు గొర్రెల కాపరి. అది మీరు ఆదికాండం 4వ అధ్యాయం 2వ వచనములో మీరు ఆ మీదట మీరు చదువుకోగలిగినట్లయితే హేబేలు గొర్రెల కాపరి అని మనకు బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. హేబేలు యొక్క సంతతి వాడే అబ్రహాం. అబ్రహాము యొక్క సంతతి వాడే మోషే. మోషే సంతతి వాడే దావీదు. వీరి చరిత్ర మనము చూడగలిగితే హేబేలు గొర్రెల కాపరి, మోషే గొర్రెల కాపరి, దావీదు గొర్రెల కాపరి, వీరందరూ కూడా గొర్రెల కాపరులే. అయితే పొలములో గొర్రెలు కాస్తున్న కాపరులు కూడా వీరు కూడా వారికి సంబంధించిన వారే. ఎందుకు తెలుసా? బైబిల్లో ఒక్క మాట మీరు చూడండి. ఆ రోజున యోసేపు యొక్క కుటుంబం ఐగుప్తి దేశంలో ఫరో దగ్గర నిలబడగలిగాది. అప్పుడు ఫరో తను అడిగే ప్రశ్న, యోసేపు యొక్క కుటుంబీకులను ఏమై ఉన్నది అని చూస్తే ఆదికాండాన్ని మీరు చూడగలిగితే 47:3 చదువుకుందామా. ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏంటి అని అడిగినప్పుడు వారు మీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పిరి. ఈ ఆదికాండం 47వ అధ్యాయం 3లో మనం చూచినప్పుడు ఫరో సమక్షములో వారు నిలబడినప్పుడు ఐగుప్తి రాజైన ఫరో అంటున్నాడు, అసలుకు మీ వృత్తి ఏంటి అని అడిగిన వెంటనే అక్కడ యోసేపు యొక్క కుటుంబీకుల సోదరులు ఏమంటున్నారు అంటే, మా వృత్తి ఏంటి తెలుసా? మా పూర్వీకులందరూ కూడా ఎవరు? గొర్రెల కాపరులు.
అదే మా వృత్తి కూడా. అంటే పూర్వీకులు అనగా పూర్వీకుడు మొట్టమొదటి ఎవరు వస్తారు? హేబేలు వస్తాడు. హేబేలు ఎవరు? గొర్రెల కాపరి. మా పూర్వీకులంతా వీరే. మోషే గొర్రెల కాపరి, దావీదు గొర్రెల కాపరి, మా పూర్వీకులందరూ వారే. అయితే ఆ వంశానికి సంబంధించిన వ్యక్తులమైన మేము కూడా గొర్రెల కాపరులే. పొలములో గొర్రెలు కాసేటువంటి కాపరులు వారు పూర్వీకులు. ఆ పూర్వీకులను వచ్చిన వీరు ఎవరో బైబిల్ స్పష్టంగా చెబుతోంది. అయితే అక్కడ బైబిల్ చెప్పే మాట ఏమిటి అంటే, గొర్రెలను కాసే కాపరుల విషయములో ఐగుప్తులు ఏం చేసేవారు? వారు 46వ అధ్యాయం 33లో చూస్తే, ప్రతి వాడు ఐగుప్తీయులకు హేయుడు. చూడండి, ఎవడైనా గొర్రెలు కాస్తున్నాడు అంటే ఐగుప్తుడు ఏం చేస్తాడు అంటే హేయంగా వారిని చూస్తాడు, అసహ్యంగా చూడగలుగుతారు, వారిని చిన్నతనం చులకనగా చూడగలుగుతారు. వారు ఒక బలహీనమైన వర్గమునకు సంబంధించిన వ్యక్తులు అన్నట్టుగా చూడగలుగుతారు. ఇది ఐగుప్తీయుల కాలములో జరిగిన విషయం ఇది. అలా వారి చేత అసహ్యింపబడినటువంటి ఆ యొక్క కాపరుల యొక్క పరిస్థితి ఆ విధంగా కనిపిస్తూ ఉంది. అలాంటి వృత్తిని చేపట్టినటువంటి గొర్రెల కాపరులు పొలములో ఉన్నప్పుడు, లోకములో ఎవరి చేత వారు అసహించబడినప్పటికీ కూడా దేవుని చేత ఆ గొర్రెల కాపరు ఏమైనా వారంటే ప్రేమింపబడిన వారు. వారు ప్రేమింపబడిన వారు కాబట్టే దేవుని ద్వారా పంపబడిన గాబ్రియేలు దూత వారి దగ్గరికి రాగలిగి, ఘనులు గొప్పవారు ఎంతోమంది ఉంటున్నారు, క్రీస్తు ప్రభు యొక్క జన్మ వార్త వారికి అందించవచ్చు కదా. వారికి అందివ్వలేదు. మనుష్యుల చేత అసహించబడినటువంటి గొర్రెల యొక్క వృత్తి, గొర్రెలను కాసేటువంటి వృత్తి కలిగిన వారి దగ్గరికి దేవుడు పంపించాడు. దావీదు పట్టణమందు నేడు మీకు ఎవరు పుట్టారు? రక్షకుడు మీకు పుట్టాడు. అయితే వార్త ఇచ్చేటప్పుడైనా లేక క్రీస్తు ప్రభుల వారు అంతకు ముందే పుట్టిన విషయమైనా తెలియపరిచే సందర్భములో ఆ గొర్రెల కాపరుల దగ్గర దేవుని మహిమ ఏం చేశాది? ప్రకాశించింది. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని మహిమ ప్రకాశించింది. అసలుకి ఏంటి ఈ దేవుని మహిమ అనేది మనం ఆలోచించగలిగితే, బైబిల్లో మీరు చూడగలిగితే, దేవుడు ఏం చేశాడు అంటే మోషే ద్వారా ఒక చక్కని ప్రత్యక్షపు యొక్క గుడారాన్ని దేవుడు నిర్మించమని చెప్పగలిగాడు. దాని కొలతలన్నీ దేవుడు చెప్పేశాడు. దేవుడు చెప్పిన మాట మేరకు మోషే ప్రత్యక్షపు యొక్క గుడారపు యొక్క పనిని పూర్తి చేసినట్లుగా నిర్గమకాండ 40వ అధ్యాయం 34-35లో కనిపిస్తుంది. ప్రత్యక్షపు గుడారం పూర్తయిన తర్వాత ఆ ప్రత్యక్షపు యొక్క గుడారములోనికి ఏది దిగి వచ్చింది అంటే దేవుని యొక్క మహిమ దిగి వచ్చాది. గుడారమంతా కూడా దేవుని మహిమ కప్పివేయబడగలిగాది. గొర్రెల కాపరుల దగ్గర ఏ మహిమైతే ఉండగలిగాదో అదే మహిమ ప్రత్యక్షపు యొక్క గుడారం. మోషే చూశాడు, ప్రజలు చూశారు. సరి అదే బైబిల్ గ్రంథం మొదటి రాజులు 8:11లో చూస్తే సొలొమోను ద్వారా దేవుడు ఒక చక్కని ఆలయాన్ని కట్టించుకోగలిగాడు. ఆలయం యొక్క పని పూర్తి అయిపోయిన తర్వాత ఆలయములోనికి ఏది దిగి వచ్చింది? దేవుని యొక్క మహిమ దిగి వచ్చేసాది. ఆలయమంతా దేవుని మహిమతో నింపబడిపోయాది. సొలొమోను చూశాడు, ఆ మహిమను వారు అనుభవించారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ మహిమను అనుభవించారు, ఆ మహిమను చూశారు. స్తెఫను దేవుని మహిమను చూశాడు, సొలొమోను దేవుని మహిమను చూశాడు.
సొలొమోను కాలంలో జీవించిన భక్తులు యావత్ మంది కూడా దేవుని మహిమను చూశారు. మోషే దేవుని మహిమను చూశాడు. మోషే కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని మహిమను చూశారు. ఇక్కడ స్టెఫను కూడా దేవుని మహిమను చూడగలిగారు. క్రీస్తు జన్మించిన సందర్భములో దేవుని మహిమ ప్రకాశించుట గొర్రెల కాపరులు కూడా చూశారు. ఇంతవరకు నీకు అర్థమయ్యేది. అసలుకి ఈ మహిమ ఏది? వారు చూసినట్లుగా, వారు అనుభవించినట్లుగా ఈ క్రిస్మస్ యొక్క సందర్భములో మహిమను ప్రతి క్రైస్తవుడు చూడాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఆ మహిమ చేత నింపబడాలి. చూచిన వాడు, నింపబడిన వాడు, అప్పుడే వానికి క్రిస్మస్ యొక్క నిజమైనటువంటి పండుగ వానికి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనకు 2 మహిమలు ఉన్నాయి. బైబిల్లో ఉన్న 2 మహిమలు చూస్తే 2 సమమైన మహిమలు కాదు. ఒకదానికి ఉన్న మహిమ ఇంకొక దానికి లేదు. దానికి ఉన్న మహిమ ఇంకొక దానికి లేదు. ఏంటి ఆ 2 మహిమలు అన్నది మనం ఆలోచిస్తే, అదే మొట్టమొదటి కొరింథీయులకు రాసిన పత్రికను నువ్వు చూడు. 18వ వచనాన్ని చదువుకుందాం. మనమందరం ముసుకు లేని ముఖముతో అద్దము వలె మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ పౌలు ప్రస్తావించే విషయం ఎలా ఉందంటే, మహిమ నుండి అధిక మహిమ అంటాడు. అసలు ఈ మహిమ ఏది? అధిక మహిమ ఏది? మీరు మహిమ నుండి అధిక మహిమలోనికి ఆత్మ ద్వారా మీరందరూ కూడా ఆ పోలికలోనికి మార్చబడుచు ఉంటున్నారు అని పౌలు జీవించిన కాలములో కొరింథీ సంఘములో ఉన్న వ్యక్తులకు ఒక చక్కని హెచ్చరిక. అదే హెచ్చరిక ఈరోజు మనకు కూడా దేవుడు ఇచ్చాడు. మహిమ నుండి అధిక మహిమ అంటే, మొదట చెప్పబడేటడు మహిమ కంటే రెండవసారి చెప్పబడే మహిమ ఎలాంటి మహిమ? అధికమైన మహిమ. అధికమైన మహిమ అంటే దాని అర్థం, ఆ రోజుల్లో ప్రత్యక్షపు యొక్క గుడారములో దిగి వచ్చిన మహిమ నిఖరముగా లేదు. సొలొమోను దగ్గరికి వచ్చినటువంటి ఆలయములో మహిమ నిఖరంగా లేదు. గొర్రెలకు వార్త ఇచ్చే సందర్భములో దేవుని మహిమ ప్రకాశించెను, అది కూడా నిఖరంగా లేదు. ఆ మహిమ వచ్చింది, ఆ తర్వాత పోయింది. మీకు అర్థం కావటానికి, మోషే సీనాయి పర్వతం మీదికి వెళ్ళిపోయాడు. 40 రాత్రింబగళ్ళలో దైవ సన్నిధిలో గడిపాడు. సీనాయి పర్వతాన్ని దిగి వచ్చేటప్పుడు మోషే ముఖం ప్రకాశవంతంగా, తేజ సంబంధముగా, సీనాయి పర్వతము యొక్క దిగువ భాగాన ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు మోషే యొక్క ముఖమును కూడా చూడటానికి వీలు కాలేనంత తేజస్సుతో మోషే ముఖము ఉంది. పలకలు తీసుకుని దిగి వచ్చేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చూడలేక తమ 2 చేతులు కూడా కళ్ళకు కప్పుకోగలిగారు. ఆ మహిమను చూడటానికి కాలదే. అయితే మోషే యొక్క ముఖము మీద ఉన్న మహిమ సమయము గడిచే కొలది ఆ మహిమ తగ్గిపోతూ వచ్చేసింది. ఆ మహిమ తగ్గిపోయింది. దీని ఒక మహిమ. అయితే దేవుడు అంటున్నాడు, ఆ మహిమ కంటే అధికమైన మహిమలోనికి ఆత్మ ద్వారా మనమందరము కూడా ఆ పోలికలోనికి రావాలి. అది తగ్గిపోయిన మహిమ. అధికమైన మహిమ ఒకటి ఉంది. క్రీస్తు ప్రభు జన్మించినప్పుడు వచ్చిన మహిమ తగ్గిపోయిన మహిమ. దానికంటే అధికమైన మహిమ ఏది అంటే, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ సమయములో ఆయన వచ్చినప్పుడు మనకు దేవుడు
అధికమైన మహిమ ఒకటి ఇస్తాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, బైబిల్లో నువ్వు చూడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక మనము చూడగలిగితే 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూడు. 4:7లో అయినను ఆ బలాధిక్యం కాక దేవునిదై ఉండునట్లు, చూడండి ఈ మాట మీరు వినాలి, మట్టి ఘటములలో, చూడండి, మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎంత గొప్ప మాట కదా ఇది. మా మట్టి ఘటములో ఈ ఐశ్వర్యం మా కలదు. సృష్టిని దేవుడు చేశాడు, మట్టితో మనిషిని చేశాడు, ప్రాణాన్ని పోశాడు. ఇది మట్టి ఘటం. ఘటం అనగా మట్టి కుండ, అనగా మానవుని యొక్క ఈ శరీరం అంతా కూడా మట్టి ఘటముగా పిలువబడుతూ ఉంటున్నాడు. ఈ మట్టి ఘటంలో ఏ దేవుడు ఏముంచాడు? ఐశ్వర్యమును ఉంచాడు. నీ ఒక మట్టి ఘటం, నీ ఒక మట్టి ఘటం. ఇక్కడ కూర్చున్న మనమే కాకుండా సర్వలోకములో జీవించే ప్రతి మనుష్యుడు కూడా మట్టి ఘటం. మట్టి ఘటంగా పిలువబడుచున్న మనిషిలో దేవుడు ఐశ్వర్యమును పెట్టగలిగాడు. ఏది ఐశ్వర్యం? ఆయన పెట్టిన ఐశ్వర్యం ఏమిటి అంటే మహిమ. ఆయన పెట్టిన ఐశ్వర్యం ఏది? మహిమ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చేశాడు అనుకోగాక, నీ మట్టి ఘటముగా పిలువబడే నీ దేహం ఏమవుతుంది? మహిమ దేహాన్ని దాలుస్తుంది ఇది. అందుకే ప్రకృతి సంబంధమైన ఈ దేహం మహిమ దేహం, క్షయమైన ఈ దేహం అక్షయత ధరించుకుంటుంది, మర్త్యమైన ఈ దేహం అమర్త్యతను ధరించుకోగలుగుతుంది, మట్టి అయిన ఈ దేహం మహిమ దేహాన్ని దాల్చగలుగుతుంది. అందుకే దేవాతి దేవుడు ఈ యొక్క మట్టి దేహములో ఐశ్వర్యమును ఉంచాడు. యేసుక్రీస్తు ఇప్పుడు రాగలిగితే ఈ మట్టి దేహం మహిమ దేహంగా మార్చబడగలిగాది అంటే ఇది దేనితో సమానంగా పోల్చవచ్చు అంటే ఐశ్వర్యముతో పోల్చవచ్చు. ఐశ్వర్యముతో పోల్చవచ్చు. దీనికి ఒక విలువ వస్తుంది. ఆ విలువ సామాన్యమైనది కాదు. ఇది మహిమదేహంగా మార్చబడిన తర్వాత ఎవడూ దీనికి విలువ కట్టలేడు. ఒకవేళ దీన్ని ఎవడైనా కొనుగోలు చేసుకోవాలంటే అంత ఐశ్వర్యం మన దగ్గర ఉండదు. ఈ మట్టి దేహం మహిమదేహంగా మార్చబడిన తర్వాత కేవలం దీనిని పొందుకునేది ఒకటి ఉంది, అదే పరలోకం. పరలోకమంతా కూడా మహిమతో ఉంటుంది. దూతలు మహిమే, దేవుడు మహిమే, పరలోకమే మహిమ. ఎప్పుడైతే ఈ మట్టి ఘటములో ఏ దేవుడైతే ఐశ్వర్యమును పెట్టగలిగాడు, ఐశ్వర్యం అనేటువంటి మహిమను దేవుడు పెట్టగలిగాడు, క్రీస్తు యొక్క రాకడ గడియలో నువ్వు బ్రతికితే, క్రీస్తు రాకడ గడియకు ముందుగా నువ్వు చనిపోయి సమాధి చేయబడగలిగితే, ఆ తర్వాత క్రీస్తు రాగలిగితే ఈ మట్టి దేహములో దేవుడు పెట్టినటువంటి ఐశ్వర్యమునకు సమరీతిగా పోల్చబడినటువంటి ఆ మహిమను దాచుకున్న తర్వాత ఆ మహిమ లోకానికి వెళ్ళిపోతుంది ఈ మహిమ దేహం. అప్పుడే నీకు నిజమైన క్రిస్మస్, అప్పుడే నీకు పండుగ. పౌలేమన్నాడు రోమపత్రికలో, మీరు చూడండి, ప్రతి క్రైస్తవుడు క్రిస్మస్ సందర్భములో దేవునికి ప్రార్థించవలసిన ఒక అంశం ఏంటి తెలుసా? ప్రతి క్రైస్తవుడు, రోమా పత్రిక మనం చదువుకోగలిగినట్లయితే 8వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచూ ఉంటున్నాము. పౌలు చెప్పే మాట ఇది. మన దేహానికి ఏం కలగాలి? విమోచన కలగాలి. మనము కలిగి ఉన్న ఈ దేహానికి విమోచన కలగాలి. అది కలగాలి అంటే మనలో మనమే ఏం చేయాలి? మూలుగుచూ ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. ప్రతి క్రైస్తవునికి కూడా దేహ విమోచన కావాలి.